Good morning, everyone. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Physiology and Metabolism for second BSc students in fourth semester. Today, in this session, we are learning about abscisic acid from Unit 5. History. In 1940s, scientists isolated a substance from sycamore leaves called dormins. 1914లో సైంటిస్ట్ ఒక కెమికల్ సబ్స్టాన్స్ ని సైకోమోర్ లీవ్స్ కాల్డ్ dormins ని ఐడెంటిఫై చేశారు. ఎవరు అంటే హ్యాంబ్రిడ్జ్. In the early 1960s, Eagles and Philip Waring confirmed that application of a dormin to a bud would induces dormancy. ఏం చేశారు ఇక్కడ 1960లో ఎర్లియర్ 1960 స్టేజెస్లో ఈగల్స్ అలాగే ఫిలిప్ వేరింగ్స్ వాళ్ళు ఏం చేశారు, ఈ అప్లికేషన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఈ కెమికల్ ఆ లీవ్స్లో ఉన్న కెమికల్స్ని డార్మిన్ అనే నేమింగ్ ఇచ్చారు. ఆ డార్మిన్ అనే సబ్స్టెన్స్ ఏం చేసింది అంటే అక్కడ బడ్ని డార్మెన్సీ కండిషన్స్లోకి ఇండ్యూస్ చేస్తుంది. FT Adicott in the 1963 discovered a substance stimulated abscission of cotton fruit. He named this substance as a abscission 2. FT Adicott అనే సైంటిస్ట్ 1963లో ఈయన ఒక సబ్స్టాన్స్ని డిస్కవర్ చేశారు. ఆ డిస్కవర్ చేసిన సబ్స్టాన్స్ అనేది ఇట్ స్టిమ్యులేట్స్ abscission. కాటన్ ఫ్రూట్లో ఇది abscissionని స్టిమ్యులేట్ చేస్తుంది, అందుకనే దీనికి abscission 2 అనే నేమింగ్ ఇచ్చారు. In 1964 it became evident that the three groups have discovered the same plant hormone. 1964లో ఇది ఇట్ బికమ్ ఎన్ ఎవిడెంట్, ఇది ఒక ప్రూఫ్ కింద ఉందన్నమాట. ఎందుకంటే ప్లాంట్ హార్మోన్లో ఇది ఒక ప్లాంట్ హార్మోన్ కింద వాళ్ళు డిస్కవర్ చేశారు. లేటర్ ఆన్ ద నేమ్ వాజ్ చేంజ్ టు abscisic acid. లేటర్ ద ప్లాంట్ హార్మోన్ యొక్క నేమ్ అనేది ఎలా చేంజ్ చేశారు అంటే abscisic యాసిడ్కి నేమ్ అనేది చేంజ్ చేశారు. This is the chemical composition of abscisic acid. Abscisic acid is a 15 carbon compound sesquiterpene compound. This is 15 carbon containing sesquiterpenes. Composed of 3 isoprene residues. దేంతో మేడ్ అయ్యింది, 3 isoprene residues తో ఇది మేడ్ అయ్యింది. Cyclohexane ring with keto, 1 hydroxyl group, 1 side chain with a terminal carboxylic acid. Cyclohexane ring అనేది keto group తో లింక్ అయ్యి ఉంది. అలాగే 1 hydroxyl group తో, this is the hydroxyl group. A side chain with a terminal carboxylic group. Side chains లో మనకి ఏముంది, టెర్మినల్ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయ్యింది. Occurrence and distribution. Abscisic acid is a ubiquitous plant hormone in the vascular plants. ఏ హార్మోన్ ఇది, యూబిక్విటియస్, దాని యొక్క నేచర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వాస్కులర్ సిస్టమ్ ప్రెసెంట్ అయి ఉన్న ప్లాంట్స్ లో ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది. In bryophytes it has been found in mosses but not in liverworts. బ్రయోఫైట్స్ లో చూసుకుంటే ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే abscisic acid మోసెస్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది, కానీ liverworts లో కాదు. Some fungi synthesizes abscisic acid as a secondary metabolite. కొన్ని ఫంగై ఏం సింథసైజ్ చేస్తుందంటే abscisic యాసిడ్ ని సింథసైజ్ చేస్తుంది. ఎలా అంటే ఇది ఒక సెకండరీ మెటబాలిక్ ప్రొడక్ట్ కింద అది సింథసైజ్ చేస్తుంది. A 15 carbon compound called lanularic acid has been found in algae and liverworts. 15 carbon compound అనేది lanularic acid లో, అలాగే it is found in algae and liverworts లో ఈ 15 కార్బన్ కాంపౌండ్ ని ఐడెంటిఫై చేశారు. Abscisic acid is synthesized in all type of cells that contain chloroplast and other plastids. Abscisic acid అనేది ఎవరు సింథసైజ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ సెల్స్ abscisic acid ని సింథసైజ్ చేస్తున్నారు, which contain chloroplast and other plastids. క్లోరోప్లాస్ట్ అలాగే క్లోరోప్లాస్ట్ తో పాటు ప్రెసెంట్ అయి ఉన్న కలర్ ఇంపర్టింగ్ పిగ్మెంట్స్ ప్లాస్టిడ్స్ కూడా దీన్ని సింథసైజ్ చేస్తున్నాయి. ఇట్ అక్కర్స్ ప్రిడామినెంట్లీ ఇన్ మెచ్యూర్ గ్రీన్ లీవ్స్. ఎక్కడ ప్రెసెంట్ అయ్యింది ఇది, మెచ్యూర్ గ్రీన్ లీవ్స్ లో ఇది ప్రెసెంట్ అయ్యింది. Abscisic acid has been detected in all major organs or the living tissues from root cap to apical buds. Abscisic acid అనేది ఎక్కడ డిటెక్ట్ చేశారు అంటే మేజర్ ఆర్గాన్స్ లో అలాగే లివింగ్ టిష్యూస్ లో రూట్ నుంచి ఎపికల్ బడ్స్ వరకు దీన్ని డిటెక్ట్ చేశారు. ఫ్లోయం సాప్, జైలం సాప్ అండ్ ఇన్ నెక్టార్. ఫ్లోయం యొక్క సాప్ లోను అలాగే జైలం సాప్ లోను నెక్టార్స్ లో కూడా ఇది ప్రెసెంట్ అయి ఉంది. Abscisic acid transport in plants. Externally applied abscisic acid distributed in all directions. ఏం జరిగింది ఇక్కడ, abscisic acid అనేది మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేయడం వల్ల
ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్ లో, ఈ ప్లాంట్ లో ప్రెసెంట్ అయి ఉన్న అన్ని డైరెక్షన్స్ లో ఇది మూమెంట్ అనేది చూపిస్తుంది. సెల్ టు సెల్ ట్రాన్స్పోర్ట్ ఈస్ స్లో, సెల్ నుంచి సెల్ కి ట్రాన్స్పోర్టేషన్ అనేది అబ్సిక్ యాసిడ్ చాలా స్లోగా ఉంది. అబ్సిక్ యాసిడ్ సింథసైజ్డ్ ఇన్ రూట్ క్యాప్ ట్రాన్స్పోర్టెడ్ టు సెంట్రల్ వాస్కులర్ టిష్యూ, ఎక్కడ సింథసైజ్ అవుతుంది ఈ హార్మోన్ వచ్చేసి అంటే క్యాప్, రూట్ క్యాప్ రీజియన్ లో ఇది సింథసైజ్ అయ్యి అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద సెంట్రల్ వాస్కులర్ టిష్యూ, సెంట్రల్ రీజియన్ లో ప్రెసెంట్ అయి ఉన్న వాస్కులర్ టిష్యూస్ కి ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్టెడ్ మోస్ట్లీ ఇన్ ఇట్స్ ఫ్రీజ్ ఫార్మ్, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే ఫ్రీ ఫామ్ లో ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ కాంజుగేటెడ్ ఫార్మ్ యాజ్ అబ్సిక్ యాసిడ్ బీటా డి గ్లూకోసైల్ ఈస్టర్స్, ఎలా కాంజుగేట్ అవుతుంది అంటే కాంజుగేట్ అబ్సిక్ యాసిడ్ బీటా డి గ్లూకోసైల్ ఎస్టర్ కింద ఇది కాంజుగేట్ అవుతుంది. ఇట్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్ పిహెచ్ గ్రేడియంట్, అలాగే దీని అబ్సిక్ యాసిడ్ యొక్క రీడిస్ట్రిబ్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అయి జరుగుతుంది అంటే పిహెచ్ యొక్క గ్రేడియంట్ మీద బేస్ చేసుకుని జరుగుతుంది. అట్ లో పిహెచ్ ప్రొటానేటెడ్ ఆర్ అన్డిసోసియేటెడ్ ఫార్మ్, లో పిహెచ్ లో అంటే ఎలా జరుగుతుంది అన్డిసోసియేటెడ్ ఫామ్ లో అబ్సిక్ యాసిడ్ హెచ్ కండిషన్ లో ఇది మూవ్ అవుతుంది. అట్ హై పిహెచ్ డిసోసియేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఏబిఏ, ఎలాగా హై పిహెచ్ లో పిహెచ్ లో ఉన్నప్పుడేమో ప్రోటాన్ ఎడిషన్ అనేది జరిగి అన్డిసోసియేటెడ్ ఫామ్ లో ప్రోటానేటెడ్ కండిషన్స్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. హై పిహెచ్ లో చూసుకుంటే అబ్సిక్ యాసిడ్ అనేది ఇట్ అండర్గోస్ డిసోసియేషన్. డెవలప్మెంటల్ అండ్ ఫిజియోలాజికల్ రోల్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్, ఇట్ ప్రమోట్స్ స్టొమాటల్ క్లోజింగ్, ఎందుకంటే స్ట్రెస్ ని కాజ్ చేస్తుంది కాబట్టి ఇది స్టొమాటల్ ఓపెనింగ్ ని క్లోజింగ్ ని ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఇండ్యూసెస్ బడ్ డార్మెన్సీ అండ్ సీడ్ డార్మెన్సీ, ఏం ఇండ్యూస్ చేస్తుంది బడ్ డార్మెన్సీని, బడ్ యొక్క రెస్టింగ్ పీరియడ్ ని అలాగే సీడ్ డార్మెన్సీని కూడా ఇది ఇండ్యూస్ చేస్తుంది. ప్రమోట్స్ డెసికేషన్ టాలరెన్స్ ఇన్ ద ఎంబ్రియో, ఎంబ్రియోలో డెసికేషన్ టాలరెన్స్ ని అంటే వాటర్ అనేది అవైలబిలిటీ కండిషన్స్ లో లేనప్పుడు అవి డెసికేట్ అవ్వకుండా ఈ డెసికేషన్ టాలరెన్స్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇన్హిబిట్స్ ప్రెకాషియస్ జెర్మినేషన్ అండ్ వివి ప్యారీ, ఏం జరుగుతుంది ఇక్కడ ప్రికాషియస్ జెర్మినేషన్ ని అలాగే వివి ప్యారీని ఇది ప్రివెంట్ చేస్తుంది. ప్రమోట్స్ రూట్ గ్రోత్ అండ్ ఇన్హిబిట్స్ ద షూట్ గ్రోత్ ఇన్ ద స్ట్రెస్డ్ వాటర్ కండిషన్, ఏం జరుగుతుంది రూట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, షూట్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది ఎప్పుడు అంటే వాటర్ కండిషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు. అండ్ ఇట్ ఇండ్యూసెస్ లీవ్ సెనిసెన్స్ ని ఇది కాజ్ చేస్తుంది. ప్రమోట్స్ స్టొమాటల్ క్లోజింగ్, అబ్సిక్ యాసిడ్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ రిసెప్టార్, ఇక్కడ చూడండి అబ్సిక్ యాసిడ్ ప్లాస్మా మెంబ్రేన్ మీద ప్రెసెంట్ అయ్యున్న రిసెప్టార్ మీద ఎలా యాక్ట్ చేస్తుందో. మ్యూటెంట్స్ దట్ లాక్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అబ్సిక్ యాసిడ్ ఎగ్జిబిట్ పర్మనెంట్ విల్టింగ్ అండ్ ఆర్ కాల్డ్ విల్టీ మ్యూటెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఇనాబిలిటీ క్లోజ్ ద స్టొమాటా. మ్యూటెంట్స్ ఏం చేస్తున్నాయి, మ్యూటెంట్ ప్లాంట్స్ వాటిలంతటా అవి అబ్సిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేసుకోలేవు కాబట్టి ఎందుకని ఆ ప్లాంట్స్ అనేవి విల్టింగ్ నేచర్ ని చూపిస్తున్నాయి, అంటే ప్లాంట్స్ అనేవి వాడిపోవడం జరుగుతుంది. విల్టీ మ్యూటెంట్స్, దానే విల్టీ మ్యూటెంట్స్, ఎందుకంటే ఇనాబిలిటీ టు క్లోజ్ ద స్టొమాటా క్లోజింగ్ అనేది జరగదు. స్టొమాటల్ క్లోజింగ్ కెన్ ఆల్సో బి క్యాజ్డ్ బై అబ్సిక్ యాసిడ్ సింథసైజ్డ్ ఇన్ రూట్స్ అండ్ ఎక్స్పోర్టెడ్ టు ద షూట్స్. స్టొమాటల్ క్లోజింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే అబ్సిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అవ్వడం వల్ల, ఎక్కడ అంటే రూట్స్ లో సింథసైజ్ అయ్యి షూట్స్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. దిస్ ఈస్ ద ఓపెన్ స్టొమాటా, దిస్ ఈస్ ద క్లోజ్డ్ స్టొమాటా. చూడండి ఎప్పుడైతే మనకి ప్రోటాన్స్ అనేవి లోపలికి వెళ్తున్నాయో అలాగే K+ అయాన్స్ ఇక్కడ ఉన్న కాల్షియం అయాన్స్ అనేవి బయటకు వస్తున్నాయి. కాల్షియం అయాన్స్ బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అబ్సిక్ యాసిడ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. అబ్సిక్ యాసిడ్ ఇండ్యూస్ అయినప్పుడు స్టొమాటల్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. ఇండ్యూసెస్ సీడ్ డార్మెన్సీ, గ్రోత్ ఆఫ్ ద సీడ్ సస్పెండెడ్ డామినెంట్ సీడ్స్, ఏం జరుగుతుంది గ్రోత్ ఆఫ్ సీడ్స్ అనేవి డార్మెంట్ కండిషన్స్ లోకి మారిపోతాయి. ప్రైమరీ డార్మెన్సీ అండ్ సెకండరీ డార్మెన్సీ ఈస్ ఫాలోడ్ ఇన్ ద అబ్సిక్ యాసిడ్ కంట్రోల్డ్ బై ద రేషియో ఆఫ్ అబ్సిక్ యాసిడ్ అండ్ జిబ్బర్లిక్ యాసిడ్. ఏం జరుగుతుంది ఇక్కడ అబ్సిక్ యాసిడ్ జిబ్బర్లిక్ యాసిడ్ అనేవి రెండు రేషియోస్ కంట్రోలింగ్ బేస్ చేసుకునే సీడ్ డార్మెన్సీ అనేది ఇండ్యూస్ అవుతుంది.
ఎంబ్రియో డార్మెన్సీ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్. ఎంబ్రియో డార్మెన్సీ అనేది ఎలాగా అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండడం వల్ల, ఎస్పెషల్లీ అబ్సిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ద అబ్సెన్స్ ఆఫ్ గ్రోత్ ప్రమోటర్స్ సచ్ యాజ్ జిబర్లిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, అబ్సిక్ యాసిడ్ ఇండ్యూస్డ్ గ్రోత్ ఇన్హిబిటర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఎంబ్రియో డార్మెన్సీ అనేది ఉంటుంది. అలాగే గ్రోత్ ప్రమోటర్స్ అనేవి కూడా అబ్సెంట్ అయి ఉండడం వల్ల కూడా ఎంబ్రియో డార్మెన్సీ అనేది ఉంటుంది. ద లాస్ ఆఫ్ ఎంబ్రియో డార్మెన్సీ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఏ షార్ప్ డ్రాప్ ఇన్ ద రేషియో ఆఫ్ అబ్సిక్ యాసిడ్ అండ్ జిబర్లిక్ యాసిడ్. ఈ ఎంబ్రియో డార్మెన్సీ లాస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద షార్ప్ డ్రాప్ రేషియో ఇన్ ద అబ్సిక్ యాసిడ్ అండ్ జిబర్లిక్ యాసిడ్. వర్కింగ్ మోడల్ ఫర్ ద టొబాకో సీడ్ జర్మినేషన్. ఇది మనకి అంత అవసరం లేదు, కాకపోతే మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. టొబాకో సీడ్ జర్మినేషన్లో మనకి అబ్సిక్ యాసిడ్ అనేది ఎలా రోల్ ప్లే చేస్తుంది, ఎండోస్పోమ్ రప్చర్ ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ మనకి ఇది సీడ్, ఓకేనా? సీడ్ ఏం చేస్తుంది? ఇక్కడ మనకి లైట్ ప్రెజెన్స్లో, పిహెచ్ ప్రెజెన్స్లో, జిబర్లిక్ యాసిడ్ ప్రెజెన్స్లో ఇది మనకి సీడ్ అనేది టెస్టా సీడ్ కోట్ రప్చర్స్ అంటే H2O వాటర్ ప్రెజెన్స్లో ఏం జరుగుతుంది? ఆ ఎండోస్పోమ్ సీడ్ కోట్ అనేది రప్చర్ అవుతుంది, జర్మినేషన్ అనేది జరుగుతుంది. జర్మినేషన్లో స్టేజ్ 1, దిస్ ఈజ్ ద స్టేజ్ 2. ఇక్కడ మనకి జర్మినేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎండోస్పోమ్ అనేది రప్చర్ అవుతుంది. ఎండోస్పోమ్ రప్చర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి జర్మినేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ప్లాంట్లెట్ ఫార్మేషన్, రూట్ ఫార్మేషన్, రాడికల్ అనేది వస్తుంది, షూట్ అనేది ఫామ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మనకి టొబాకో సీడ్ జర్మినేషన్ ప్రాసెస్లో చూపిస్తున్నారు. ఇండ్యూస్ డార్మెన్సీ ఆఫ్ బడ్స్. బడ్ డార్మెన్సీ ఎలా ఇండ్యూస్ చేస్తుంది? డార్మెంట్ బడ్ షార్టెన్ ఇంటర్నోడ్స్ అండ్ స్పెషల్లీ మోడిఫైడ్ లీఫ్ బడ్ స్కేల్స్ ఏం చేస్తున్నాయి? ప్లాంట్స్లోను అలాగే ట్యూబర్స్లో చూసుకుంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఆ వెజిటేటివ్ బడ్స్ ఏవైతే మనకి నెక్స్ట్ షూట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాయో, అలాగే ఇప్పుడు పొటాటో మీద మనకి ఐ స్కేల్స్ ఉంటాయి, అవి ఏం జరుగుతాయి? డార్మెంట్ కండిషన్లో ఉంటాయి. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్లోకి అవి వెళ్తాయో అప్పుడు మాత్రమే అవి నెక్స్ట్ ప్లాంట్ని డెవలప్ చేసే కెపాసిటీ అనేది వాటికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ట్రీ బడ్స్ ఫార్మ్డ్ లేట్ సమ్మర్ అండ్ రిమైన్ డార్మెంట్ త్రూఅవుట్ ద వింటర్. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి ట్రీస్లో చూసుకుంటే బడ్ ఫార్మేషన్ అనేది లేట్ సమ్మర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది, అలాగే వింటర్ సీజన్ వరకు ఇది పొడిగిస్తూ ఉంటుంది అనమాట. వింటర్ సీజన్ వరకు అవి డార్మెంట్ కండిషన్లో ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ ఎండోజీనస్ అబ్సిక్ యాసిడ్ ఈస్ హై. ఏంటి ఇక్కడ? ఎండోజీనస్ అబ్సిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెర్బేషియస్ ప్లాంట్స్ ఆర్ హెర్బేషియస్ ప్లాంట్స్లో చూసుకుంటే ఈ డార్మెంట్ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అబ్సిక్ యాసిడ్ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూసుకుంటే ఎక్కడ అంటే పొటాటో ప్లాంట్లో మనకి ఈ కండిషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రమోట్స్ డెసికేషన్ టాలరెన్స్ ఇన్ ద ఎంబ్రియో డెవలప్మెంట్లో డెసికేషన్ టాలరెంట్ అబ్సిక్ యాసిడ్ ప్రెసెన్స్లో ఎలా జరుగుతుంది? అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్ డెవలపింగ్ సీడ్ డెసికేషన్ టాలరెంట్. అబ్సిక్ యాసిడ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే డెవలపింగ్ సీడ్ డెసికేషన్ టాలరెన్స్. సీడ్ అనేది డెసికేట్ అవ్వకుండా ఎలా టాలరేట్ చేసుకోవచ్చు. లెవెల్స్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్ ఇన్ ద సీడ్స్ పీక్ డ్యూరింగ్ ఎంబ్రియోజెన్సిస్. అబ్సిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి సీడ్స్లో ఎలా ఉంటుంది? ఇట్ అండర్గోస్ పీక్ స్టేజెస్లో డ్యూరింగ్ ఎంబ్రియోజెన్సిస్ ప్రాసెస్లో. డ్యూరింగ్ ద మిడ్ టు లేట్ స్టేజెస్ ఆఫ్ సీడ్ డెవలప్మెంట్ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏస్ అక్యుములేట్ ఇన్ ఎంఆర్ఎన్ఏ. మిడ్ టు లేట్ స్టేజెస్ వరకు సీడ్ డెవలప్మెంట్లో అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏస్ అనేవి ఎంబ్రియోస్లో అక్యుములేట్ అవుతాయి. దీస్ ఎంఆర్ఎన్ఏస్ ఎన్కోడ్ సో కాల్డ్ లేట్ ఎంబ్రియోజెనసిస్ అబాండెంట్ LEA ప్రోటీన్స్. లేట్ ఎంబ్రియోజెనసిస్ అబాండెంట్ ప్రోటీన్స్ అనమాట. ఎంఆర్ఎన్ఏ అనేది ఎన్కోడ్ చేస్తుంది, ఈ డెసికేషన్ టాలరెన్స్ జీన్స్ని, ప్రోటీన్స్ని అదే ఎన్కోడ్ చేస్తుంది. సింథసిస్ ఆఫ్ మెనీ LEA ప్రోటీన్ ఇండ్యూసెస్ బై ద అబ్సిక్ యాసిడ్ ట్రీట్మెంట్. ఈ అబ్సిక్ యాసిడ్ ట్రీట్మెంట్ చేయడం వల్లే మనకి లేట్ ఎంబ్రియోజెన్సిస్ అబాండెంట్ ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతున్నాయి. ఇన్హిబిట్స్ ప్రికోషియస్ జర్మినేషన్ అండ్ వివిపారీని అలాగే జర్మినేషన్ని ఎలా ఇన్హిబిట్ చేస్తుంది? వెన్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సీడ్స్ అండ్ ప్లేస్డ్ ఇన్ కల్చర్ మీడియం దే జర్మినేట్ ప్రికోషియస్లీ. ఏం జరుగుతుంది? ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్ అనేవి మనకి సీడ్ నుంచి హార్వెస్ట్ చేసి దాన్ని కల్చర్ మీడియం మీద గ్రో చేస్తే మనకి హెల్దీ ప్లాంట్లెట్స్ అనేవి జర్మినేట్ అవుతాయి అన్నమాట. అబ్సిక్ యాసిడ్ యాడెడ్ టు ద కల్చర్ మీడియం ఇన్హిబిట్స్ ప్రికాషియస్ జర్మినేషన్. అబ్సిక్ యాసిడ్ అనేది డైరెక్ట్గా కల్చర్ మీడియంలో ఇన్హిబిట్ చేస్తే కల్చర్ మీడియం మీద యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ జర్మినేషన్ ప్రాసెస్ని అది ఇన్హిబిట్ చేయగలదు.
This result in combination with the fact that the levels of endogenous abscisic acid is high during mid to late seed development. సీడ్ యొక్క స్టేజెస్లో చూసుకుంటే మిడ్ టు లేట్ సీడ్ స్టేజెస్ వరకు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రిజల్ట్ యొక్క కాంబినేషన్ అనేది చాలా ఎండోజీనస్ లెవెల్స్ అబ్సిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటాయి. Suggests that abscisic acid is the natural contraint that keeps developing embryos in their embryogenic state. ఏం జరుగుతుంది ఇక్కడ abscisic acid అనేది this is the natural constraint that keeps developing in embryos. Embryogenic state లో it makes develops. During seed development, embryos of the monocot and dicot plants may fail to complete maturation and germinate while the immature seed is still attached to the maternal tissues. ఏం జరుగుతుంది సీడ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో మోనోకాట్ యొక్క ఎంబ్రియో అలాగే డైకాట్ అనేవి ద ప్లాంట్స్ మే ఫెయిల్ టు కంప్లీట్ దేర్ మెచ్యూరేషన్. ఆ ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఇట్ మే ఫెయిల్ మెచ్యూరేషన్ స్టేజ్లో అది ఫెయిల్ అవ్వచ్చు. వైల్ ద ఇమ్మెచ్యూర్ సీడ్ ఈజ్ స్టిల్ అటాచ్డ్ టు ద మెటర్నల్ టిష్యూ. ఇమ్మెచ్యూర్ సీడ్ అనేది మెటర్నల్ టిష్యూస్కి యాడ్ అయి ఉన్నా సరే ఈ అబ్సిక్ యాసిడ్ ప్రెజెన్స్ వల్ల ఇది ఫెయిల్ అవ్వచ్చు. దిస్ ఫినోమినన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏ వివిపారీ ఆర్ ప్రీ హార్వెస్ట్ స్ప్రౌటింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఫినోమిననే మదర్ యొక్క టిష్యూస్కి పేరెంటల్ టిష్యూస్కి ఇది అటాచ్ అయ్యి జరిగే ప్రాసెస్ని ఏం జరుగుతామంటే స్ప్రౌటింగ్ ఆర్ వివిపారీ అని చెప్పుకుంటాం. In mice, several viviparous mutants have been selected in which the embryos germinate directly on the cob while still attached to the plant. Mice లో చూసుకుంటే several viviparous mutants అనేవి సెలెక్ట్ చేశారు. ఎంబ్రియోస్ అనేవి జెర్మినేట్స్ డైరెక్ట్లీ ఆన్ ద కోబ్. ఎప్పుడైనా మనకి కార్న్ స్వీట్ కార్న్ ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తే కార్న్ మనకి మైస్లో కార్న్ అబ్జర్వ్ చేస్తే మనకి హార్వెస్ట్ చేయకముందే కొన్ని కార్న్స్లో ఏంటంటే మెచ్యూర్ కండిషన్స్ మాయిశ్చర్ కండిషన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఆ కార్న్ మీదే అనే ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ప్లాంట్స్ అనేవి ప్లాంట్లెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. జర్మినేషన్ ప్రాసెస్ అనేది కార్న్ మీదే స్టార్ట్ అయిపోతుంది. వివిపారీ ఇస్ ద అబ్సిక్ యాసిడ్ డిఫిషియెంట్ మ్యూటెంట్స్ క్యాన్ బి పార్షియల్లీ ప్రివెంటెడ్ బై ద ట్రీట్మెంట్ విత్ ఎగ్జోజీనస్ అబ్సిక్ యాసిడ్. ఈ వివిపారీ కండిషన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే అబ్సిక్ యాసిడ్ అనేది ఎగ్జోజీనస్గా మనం అప్లై చేయడం వల్ల దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. Shoot and root growth. Abscisic acid has different effects on the growth of roots and shoots, and the effects are strongly dependent on the water status of plant. Abscisic acid అనేది it is having the difference growth మీద root మీద shoots మీద చూసుకుంటే it affects strongly dependent on the water status of plants. వాటర్ యొక్క స్టేటస్ మీద ఇది డిపెండ్ అవుతుంది. 2 types of seedlings were used. మనకి అబ్సిక్ యాసిడ్ ని యూస్ చేసి 2 type of seedlings ని యూస్ చేస్తున్నారు. One is wild type seedlings with normal abscisic acid levels. నార్మల్ అబ్సిక్ యాసిడ్ లెవెల్స్ ని యూస్ చేసి వైల్డ్ టైప్ సీడ్లింగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే an అబ్సిక్ యాసిడ్ డిఫిషియెంట్ వివిపారస్ మ్యూటెంట్ వివిపారస్ కండిషన్ ని ఇన్హిబిట్ చేయడానికి ఈ అబ్సిక్ యాసిడ్ డిఫిషియెంట్ స్ట్రెయిన్ ని యూస్ చేస్తున్నారు. This suggests that endogenous abscisic acid promotes shoot growth in వెల్ వాటర్డ్ ప్లాంట్స్. ఎండోజీనస్ అబ్సిక్ యాసిడ్ అనేది ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు అంటే షూట్ గ్రోత్ డెవలప్మెంటల్ స్టేజెస్లో వెల్ వాటర్డ్ ప్లాంట్స్ వాటర్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ప్రమోట్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్ ఈస్ ఎండోజీనస్ అబ్సిక్ యాసిడ్ యాక్ట్స్ యాజ్ అ సిగ్నల్ టు రెడ్యూస్ షూట్ గ్రోత్ ఓన్లీ అండర్ వాటర్ స్ట్రెస్డ్ కండిషన్స్. ఎండోజీనస్ అబ్సిక్ యాసిడ్ అనేది ఇట్ యాక్ట్ యాజ్ ఏ సిగ్నల్. ఇది ఒక సిగ్నల్ ట్రాన్స్మిటర్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వేలో ఇది యాక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది షూట్ గ్రోత్ని ఇది రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఓన్లీ అండర్ వాటర్ స్ట్రెస్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే. వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఈ అబ్సిక్ యాసిడ్ అనేది మనకి సిగ్నల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఎండోజీనస్ పాత్వేలో. Leaf senescence. In deteriorative process that naturally terminate their functional life referred to as a senescence. Senescence అంటే ఏంటంటే లైఫ్ ప్లాంట్స్లో ఏదైతే ఆర్గాన్ దాని యొక్క ఏజింగ్ అయిపోతుందో దాని యొక్క లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవి డిఫోలియేషన్ అంటే లీవ్స్లో డిఫోలియేషన్ చూపిస్తే అలాగే ఫ్రూట్స్ కానీ ప్రీమెచ్యూర్డ్ లీవ్స్ కానీ ప్రీమెచ్యూర్డ్ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సెనిసెన్స్ అనేది ఉండడం వల్ల. ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెనిసెన్స్ అసోసియేటెడ్ జీన్స్ SAGS ఇంక్రీజెస్. ఈ మనకి సెనిసెన్స్ అసోసియేటెడ్ జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. ఇట్ ఇంక్రీజెస్ అబ్సిక్ యాసిడ్ అన్ని ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఇది ఇంక్రీజ్ అవుతుంది. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ దట్ ఆర్ ప్రోటీయేజెస్ రైబోన్యూక్లియేజెస్ అండ్ లైపేజెస్. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి అబ్సిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అవుతుంది. అబ్సిక్ యాసిడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెనిసెన్స్ ఆఫ్ లీవ్స్ బట్ నాట్ ద అబ్సిషన్ ఆఫ్ లీవ్స్. ఏం జరుగుతుంది ఇక్కడ అబ్సిక్ యాసిడ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం వల్ల లీఫ్ యొక్క సెనిసెన్స్ అనేది జరుగుతుంది బట్ నాట్ ద లీఫ్ సెనిసెన్స్. అబ్సిషన్ యొక్క లీవ్స్ అనేవి జరగదు.
Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.